నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని 12వ భాగాన్ని విందామా? అహల్యమ్మ గారు తులసికోటలో నీరు పోస్తోంది. అమ్మా, అయ్యగారు వచ్చారు అని చెప్పాడు వంట మనిషి. ధనంజయరావు లోపలికొచ్చాడు. రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది. కూర్చో అంది. సుధీరేడి కూర్చుంటూ అడిగాడు. కోర్టుకు వెళ్ళాడు. వాడి సంగతే కనుక్కుందామని వచ్చాను. అహల్యమ్మ గారు మాట్లాడలేదు. ఆయన అన్నాడు, చూడు చెల్లాయ్, ఆ స్వప్న పోయి 3 సంవత్సరాలు కావస్తోంది. విమల పెళ్లి సంగతి ఏమిటి అంటే వాణ్ణి కాస్త కోలుకోనీయమన్నావు. విమలకి యుక్త వయసు వచ్చింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆగమనడం భావ్యం కాదు. అవునన్నయ్య. ఇన్నాళ్ళు నేను దేనికోసం ఆగాను? వాడికే పిల్లనివ్వాలనే తపంతోనేగా. లోకం దృష్టిలో నీ కొడుకు ఎంత నవ్వులు పాలైనా వాడే నా అల్లుడుగా కావాలని ఎందుకు అనుకుంటున్నాను? నీ మీద ప్రేమతోనేగా. నేను కావాలి అనుకుంటే లోకంలో మగపిల్లలు కరువైనారంటావా? అహల్యమ్మగారి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. లేదన్నయ్య, లేదు. నువ్వు నాకు అన్నవి కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే అనుకుంటాను. నువ్వు లేకపోతే ఈ సంసారం ఎలా ఉండేదో. ఈ రోజున మేము ఇలా సుఖంగా ఉన్నామంటే అది నీ చలవేగా. ఏమిస్తే నేను నీ రుణం తీర్చుకోగలను? అంత మాటలు వద్దులేమ్మా. సుధీర్ విమలని పెళ్లి చేసుకునేలా చూస్తే నేను వాడికి చెప్తా అన్నయ్య. చెప్పడం కాదమ్మా, ఒప్పించి చూడు. సుధీర్ వయసులో ఉన్నాడు. వాడికి పెళ్లి వెంటనే చేసేయడం శతవిధాలా శ్రేయస్కరం. ఏ ఆడపిల్లో తగులుకుందనుకో ఒళ్ళు ఇల్లు గొల్లైపోతుంది. జాగ్రత్త. పెళ్ళి ఇష్టం లేదని వాడంటే నువ్వు ఊరుకోకు, గొడవ చెయ్యి, హఠం చెయ్యి, ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించు. అంతగా ఏమీ చెయ్యనక్కర్లేదులే, నేను ఒప్పిస్తాను. ఈ శ్రావణ మాసం దాటితే మళ్ళీ మంచి లగ్నాలు లేవుట. అలాగే అన్నయ్య. 2-3 రోజుల్లో నువ్వు నాకు అవును అనే మాట చెప్పాలి. అలాగే. ఆయన లేచాడు. కాఫీ ఇస్తానుండు అంది. వద్దమ్మా, మీ వదిన నేను ఈరోజు ఉపవాసం ఉన్నాం. సాయంత్రం శంకరాచార్యులు గారింటికి వస్తున్నారు. నువ్వు కూడా రా. అయ్యో, నాకు తెలియదే. ఆ మాట కూడా చెప్పి వెళదామని నేనే స్వయంగా వచ్చాను. వస్తాను. సరే అన్నయ్య. అన్నగారిని వీధి వరకు సాగనంపి అహల్యమ్మ గారింట్లోకి వచ్చింది. సుధీర్ని పెళ్లికి ఒప్పించాలని ఆవిడ శతవిధాలా ప్రయత్నిస్తోంది, కానీ సుధీర్ అనడం లేదు. అన్నయ్యకి పిల్లల మనస్తత్వం అర్థం కాదు. ఇప్పటి పిల్లలే వేరు. నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారం చెలాయిస్తే ఎదురు తిరుగుతారు. అహల్యమ్మ గారికి ఆహార్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు తిరుగుతున్నాయి, కానీ సుధీర్ మీద స్వప్న ప్రభావం రవ్వంత కూడా చెరిగిపోలేదు. ఆనాటికి ఈనాటికి మహమ్మారిలా స్వప్న ఆ తల్లి కొడుకుల మధ్య అడ్డుగోడలాగానే ఉండిపోయింది. స్వప్న ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఆవిడకి సుఖం లేకుండా ఉంది. సాయంత్రం వేళ సుధీర్, విమల, అహల్యమ్మగారు బిర్లా టెంపుల్ ఎక్కుతున్నారు. వాళ్ళ ముందు ఒక యువతి యువకుడు ఎక్కుతున్నారు. ఆ యువకుడి చేతిలో సుమారు 7 ఏడాది వయసు గల పాప ఉంది. అతను పాపను ఎత్తుకుని భార్య చేయి పట్టుకుని ఎక్కుతున్నాడు. ఆ యువతి కూడా అతనికి దగ్గరగా నడుస్తోంది. వాళ్ళని చూస్తుంటే ఆనందం వారి సొమ్మైనట్టుగా అనిపిస్తోంది. సుధీర్ మనసులో బాధలాంటిది ప్రారంభమైంది. పెళ్ళైన కొత్తలో తను స్వప్న ఎక్కిన తీరు గుర్తుకొచ్చింది. తను, స్వప్న, చేతుల మధ్య ఎత్తి నిన్ను పైకి తీసుకువెళ్ళనా చిలిపిగా అడిగాడు. ఇంకా నయం, మీరంటే అన్నంత పని చేయగలరు. కాస్త లోకం ఉందని గమనించండి. నా భార్య నేనెత్తుకు వెళ్తుంటే లోకం ఏమంటుంది? ఏమంటుందా? నాయనా, నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే మీ ఇంటి 4 గోళ్ల మధ్య చూపించుకో. బయట ప్రదర్శించి మిగతా అందరి ప్రాణాలు తీకు అంటుంది. అదేమిటి? అదంతే. మీరు మీ భార్యను ఎత్తుకు వెళ్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? అందరి భార్యలు భర్తలను అలా మోసుకు వెళ్ళమంటారు. సుధీర్ నడుస్తూ ఎదురుగా వెళుతున్న స్థూలకాయురాలైన భార్యని, పీలగా ఉన్న భర్తని చూశాడు. మై గాడ్, నవ్వుతూ అన్నాడు. చూడండి, అలాంటి దంపతుల్ని మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే ఓకే అన్నాడు అతను. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బయట ఉన్న ఖాళీ ఆవరణలో కూర్చున్నారు. ఎంత ఆలోచించినా నాకు ఒక్క విషయం తెలియడం లేదు అంది స్వప్న. ఏమిటి అన్నాడు అతను. నా మీద మీకెందుకు ఇంత అభిమానం? అభిమానమా? కేవలం అభిమానమేనా అని రెట్టించాడు. పోనీ ప్రేమ, ఆ పదం ఉచ్చరించాలన్నా ఎలాగో ఉంది. ఎందుకని స్వప్న? నాకు ఆ పదం నోటితో పలికే అర్హత కూడా లేదేమో అనిపిస్తుంది. పిచ్చి స్వప్న, ఎన్నిసార్లు చెప్పాను నిన్ను గురించి నువ్వు అలా కించపరచుకోవద్దని? ఎందుకు అలా అనుకుంటావు? స్వప్న భారంగా అంది. ఏమిటో నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు. ఎక్కడ నేను, ఎక్కడ మీరు? మన కలయిక ఎలా సంభవం అయిందో నాకు అర్థం కావటం లేదు.
అర్థం కాని వాటిని గురించి ఆలోచించటం మాని. స్వప్న నవ్వింది. మనిషి మనసు గురించి మీకు తెలియదా? అర్థమైన వాటి గురించి కంటే అర్థం కాని వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. చెప్పండి, దైవ సన్నిధిలో ఉన్నాం. అతను మధ్యలోనే అన్నాడు, దైవ సన్నిధ? నాకు ఇది టూరిస్ట్ అట్రాక్షన్ అనిపిస్తుంది స్వప్న. నాకు నీకంటే పవిత్రమైన సన్నిధి ఏదీ లేదు. అయితే చెప్పండి, నన్ను మీ జీవితంలో ఎందుకు ఇలా ముడివేసుకున్నారు? నువ్వు దైవాన్ని నమ్ముతావుగా, అంతా ఆ భగవంతుడి లేలనుకో. అలా అనకండి, మీరేదో దాస్తున్నారు. నేనా? నేను దాచాననుకో, నువ్వు వెతుక్కుని అదేమిటో పట్టుకోవచ్చుగా. అతను చిలిపిగా నవ్వాడు. స్వప్న గంభీరంగా అంది, ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. ఎందుకు అలా అనుకుంటావు? అనుకోవడానికి బోలెడంత అవకాశం ఉంది. చూడండి, మీ అమ్మగారంటే మీకెంత ప్రాణమో నాకు తెలుసు. మీ పెళ్లి మీద ఆవిడ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీరు ఎరుగనిదేమీ కాదు. అయినా సరే, మీరు ఆమెను బాధ పెడుతున్నానని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇదే నాకు అర్థం కావడం లేదు. అదేమిటి? నువ్వంటే నాకు ఇష్టం ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవటం అమ్మను కించపరచటం కాదు అనుకున్నాను. నా పరిస్థితి తెలిసి మీరింత ధైర్యంగా లోకాన్ని, తల్లిని కూడా దూరంగా నెట్టారంటే ఒక్కసారి అందుకే అనిపిస్తుంది, నాకు వీరితో కలిసి ఉండే అర్హత ఉందా అని. స్వప్న, నువ్వు ఈ ఆలోచన ధోరణి మానవన్నమాట. వెళదాం. ఇలాంటి చోటుల్లో మనం అసలు ఆ సంభాషణే చేయకూడదు. ఎందుకని? ఎందుకేమిటి? నువ్వు అలా మాట్లాడుతుంటే దగ్గరకు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ ఎలా వీలవుతుంది? స్వప్న నిజమేనన్నట్లు తల ఊపింది. ఆ రాత్రి పడుకున్నప్పుడు అతను స్వప్న తలని గుండెల మీద ఆనించుకుని, స్వప్న, నువ్వంటే నాకు ఇష్టం. తర్వాత నీకున్న పరిస్థితుల వల్ల ఒక బాధ్యత కూడా ఏర్పడింది. ఏమిటి ఆ పరిస్థితులు? ఎలా చెప్పాలి? మామయ్య మూలంగా మీరు అలా భావించారు, అవునా? అవునని నువ్వు అనుకో. స్వప్న నిట్టూర్చింది. ఇందులో ఏది కళ? నేను జైలుకు వెళ్ళడం, బాధలు పడటం అదే? లేక మీ ప్రేమని పొందటం, మీ చేతుల్లో స్వర్గం చూడటం ఇదే? రెండూ కల కాదు, పచ్చి నిజాలు. సరేనా? అనవసరంగా బుర్ర ఎందుకు పాడు చేసుకుంటావు? నాకు తెలుసు స్వప్న, నీకు ఈ పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయో. ఎందుకనిట? ఒక చిన్న పాపో బాబో లేక మనది అనే ప్రాణం ఒకటి ఉంటుందనుకో, అప్పుడు ఇలాంటి ఆలోచనలు రానే రావు. ఇంకా ఎప్పటికి ఆ అదృష్టం మనకు కలుగుతుందో, మమ్మీ డాడీ అని పిలిచే చిన్నారి గొంతు ఈ ఇంట్లో ఎప్పుడు వినిపిస్తుందో. చూడు, ముందే చెప్తున్నాను, పిల్లలు పుడితే నేను గారాబం, డిసిప్లిన్ నువ్వు చూసుకోవాల్సిందే. మళ్ళీ తర్వాత నన్ను అనద్దమ్మాయి. నా చిన్నతనం ఏమిటో నాకు సరిగ్గా గుర్తులేనే లేదు. పిల్లలంటే నాకెంత ఇష్టమో తెలుసా? మన జీవితపు తోటలో పూసిన చిన్నారి పూలు వాళ్ళు అనిపిస్తుంది. ఏమంటావు? నేను వాళ్లతో కలిసి అల్లరి చేస్తాను, నిన్ను బాగా ఏడిపిస్తానులే. ముక్కు పట్టుకుని ఊపుతూ అన్నాడు. స్వప్న నవ్వింది. అతని నుదుటి మీద చెదిరిపడిన క్రాఫ్ని మునివేళ్లతో సరిచేసింది. స్వప్న కళ్ళు కోటి కలలు కంటున్నట్లుగా అరమోడుపుగా అయినాయి. నిజంగా ఆ క్షణంలో 2-3 పిల్లలు ఆ గదిలో ఆ మంచం మీద సుధీర్తో కలిసి అల్లరి చేస్తున్నట్లే అనిపించింది. సుధీర్కి స్వప్న ముఖం ఎంతో అందంగా అనిపించింది. త్వరగా కనమ్మా, ఆలస్యం చేయకు, బ్రతిమలాడుతున్నట్టు అన్నాడు. బాగుంది, ఇది నా ఒక్కదాని వల్ల అయ్యే పనే. స్వప్న పక్కున నవ్వింది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడాది తిరిగేసరికి మాకు పాపో బాబో కావాలి, మందివ్వండి అని చెప్పు. ఫీజు ఎంతైనా సరే అవని. స్వప్న కిలకిలా నవ్వింది. బాగుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఏ అనాథాశ్రమం నుంచో ఒక పిల్లనో పిల్లాడినో తెచ్చి ఇలా పెంచుకోమ్మా అంటుంది. సుధీర్ చేతి తిన్నట్టు ముఖం పెట్టాడు. పిల్లలంటే రెడీమేడ్ డ్రెస్లా బజార్ నుంచి కొనుక్కు రావడానికి? దానికి ప్రాప్తం ఉండాలి, అదృష్టం ఉండాలి. మనం చాలా అదృష్టవంతులమని నాకు గట్టి నమ్మకం. ఎందుకట అంత ధైర్యం? అంతే మరి, మనకు చక్కటి గుణవంతులైన పిల్లలు పుట్టి తీరుతారు. కావాలంటే పందెం కాస్తాను. ఏమని? నేను ఓడిపోతాననుకో, ఓ ఏడాది పాటు ప్రాక్టీస్ మానేసి నీ దగ్గరే ఆహర్నిశలు ఉండిపోతాను. గెలుస్తాననుకో, సంవత్సరానికి 4 నెలలు హాలిడేకి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి నువ్వు రావాలి. స్వప్న అతన్ని తదేకంగా చూసింది. తర్వాత విరగబడి నవ్వసాగింది. అతను కూడా నవ్వసాగాడు. ఆ క్షణంలో ఇద్దరికీ పిల్లల నవ్వులు చెవుల్లో గింగురు మనసాగాయి. స్వప్న ఇంకా దగ్గరగా గుండెలకి హత్తుకున్నాడు. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? విమల అతని చేయి పట్టుకుని గట్టిగా ఊపుతూ అంది. అతను హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చినట్టు చూశాడు. ఓకే, ఇదంతా జ్ఞాపకమా? తను ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టే ఉంది. అతన్ని నిట్టూర్చాడు. ఆ క్షణాలు స్వప్న ఎలా మర్చిపోయింది? ఎలా దూరంగా వెళ్ళగలిగింది? బావా, నాకు ఆయాసంగా ఉంది, నడవలేకపోతున్నాను అంది. ఇక్కడ కూర్చుందామా అన్నాడు అతను. విమల తల ఊపింది.
ఇంత చిన్న వయసులో ఈ నడవలేకపోవటాలు ఏమిటోనమ్మా. మా చిన్నతనంలో మైళ్ళ కొద్దీ నడిచేవాళ్ళం. తిరుపతి కొండ కాలిదారిని ఎక్కేవాళ్ళం. బద్రీనాథ్ ఎంత దూరం నడిచామో అంది అహల్యమ్మగారు. మీ రోజులు వేరు అత్తయ్య, అప్పటి తిండి బలమే వేరు అంది విమల. సరే, నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను, మీరిక్కడ కూర్చోండి అంది అహల్యమ్మగారు. అలాగే అత్తయ్య, నేను గుళ్ళోకి చాలాసార్లు వెళ్ళానుగా, ఈ ఒక్కసారి రాకపోయినా పర్వాలేదులే అంది. అహల్యమ్మగారు వెళ్ళిపోయింది. సుధీర్, విమల కూర్చునున్నారు. బావా, నిజం చెప్పు, ఇంత క్రితం నీలో నువ్వే నవ్వుకున్నావెందుకు అంది విమల. నవ్వానా? నాకు తెలియనే తెలీదు. ఏదో ఆలోచిస్తున్నావు. ఏమీ లేదే తడబాటుగా అన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? చెప్పు. స్వప్నను గురించి ఆలోచిస్తున్నావు, అవునా? సుధీర్ చప్పున చూపులు దూరంగా మరల్చుకున్నాడు. అతని ముఖంలో ఆవేదన, బాధ కెరటాల్లా వచ్చినాయి. దూరంగా ఆకాశంలో తెల్లటి మబ్బు ఎక్కడికో తరలి వెళుతోంది. ఆ మబ్బుని తను అందుకోగలడా? స్వప్న కూడా అంతే. స్వప్న అంటే ఒక తీయటి కళ. బావా, స్వప్న ఎక్కడుందో తెలియలేదా? తెలియడానికి స్వప్న బ్రతికుంటేగా. బ్రతికి ఉండదని ఏమిటి నీకు నమ్మకం? బ్రతికి ఉంటే నాకు దూరంగా ఉండలేదని నా గాఢ నమ్మకం. అతని గొంతు గద్గదికంగా అయింది. ఆమె ఉన్న పరిస్థితులు ఏమిటో? ఎలాంటి పరిస్థితులైనా దూరంగా ఉండదు. అంత కర్కసురాలు కాదు. విమల, ప్లీజ్, ఆ సంగతి వద్దు, ఇంకేదైనా మాట్లాడు. అతని కంఠంలో ఆవేశం బిగబట్టినట్టుగా ఉంది. విమల నిట్టూర్చింది. సరే బావా, ఏం మాట్లాడను? నా ఆరోగ్యం గురించి మాట్లాడినా? ఈ మధ్య కాస్త దూరం కూడా నేను నడవలేకపోతున్నాను. నువ్వు డైటింగ్ అంటూ చిక్కిపోయావు, నీరసంగా ఉండదా? డైటింగ్ ఏమీ చేయడం లేదు బావా, నాకేమీ తినాలని అనిపించడం లేదు. కాస్త నడిస్తే చాలు ఆయాసం వస్తోంది. మెట్లెక్కాలంటే ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది. డాక్టర్కి చూపించుకోవిమి అన్నాడు. డాక్టర్లంటే భయం బావా. చిన్నపిల్లలా మాట్లాడకు విమి. రేపు నేను శివానందం డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్తాను. ఆయన చాలా మంచి ఆయన, అనుభవజ్ఞులు, కరెక్ట్గా రోగ లక్షణం తెలుసుకుంటారు. వద్దు బావా. విమల దూరంగా చూసింది. సుధీర్ ఆ రాత్రి నిద్రపోలేదు. స్వప్నని గురించిన జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి. స్వప్న వెళ్ళిపోయి దాదాపు 3.5 సంవత్సరాలు అవుతోంది. కాలం విషయం తలుచుకుంటే అతను నమ్మలేకపోతున్నాడు. ఎప్పటికప్పుడు టైం గడవనట్టే అనిపిస్తున్నా రెక్కల గుర్రంలా వెళ్ళిపోతూనే ఉంది. నిన్న మొన్న వేసవికాలం గడిచినట్టు ఉంటుంది, నిన్న మొన్న వర్షాకాలంలా ఉంటుంది. చెట్ల కింద ఆకులు రాలుతున్నట్టే అనిపిస్తుంది, చెట్లు మళ్ళీ చిగుళ్ళు తొడుగుతున్నట్టే ఉంటాయి. అమావాస్య దినాలు వస్తున్నాయి, వాటిని తరుముకుంటూ వెన్నెల రోజులు వస్తున్నాయి. అతను కాలం గడవదేమోననే భయంతో అనేక విషయాల్లో జోక్యం కల్పించుకున్నాడు. ఇప్పుడు అతను ఎన్నో అసోసియేషన్స్కి సెక్రటరీ, ప్రెసిడెంట్గా ఉంటున్నాడు. 3.5 సంవత్సరాలు స్వప్నుంటే ఈ సంవత్సరాల్లో ప్రతి క్షణం మధురంగా, మరపురానిదిగా గడిచేది. ఇప్పుడు చూస్తే ఈ 3.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కనిపించడం లేదు. జీవితం వేళ్ల మధ్య నీరులా జారిపోయింది. 3.5 సంవత్సరాలు ఎంత తేలిగ్గా పోగొట్టుకున్నాడు. అందులో ఒక్కరోజు, ఒక్క గంటైనా తను తిరిగి పొందగలడా? అతను ఈ 3.5 సంవత్సరాల్లో స్వప్నని మర్చిపోలేదు. మర్చిపోలేకపోవడమే కాదు, క్షమించను కూడా క్షమించలేకపోతున్నాడు. స్వప్న నన్ను అర్థం చేసుకోలేదు, అందుకే ఇలా దూరం అయింది అనే వ్యథ అతన్ని దహించి వేస్తోంది. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు అతనికి అనిపించేది, మా ఇద్దరి అనుబంధంగా ఒక పాప కానీ బాబు కానీ ఉంటే స్వప్న ఇంత తేలిగ్గా మా బంధం ఛేదించుకుని వెళ్ళగలిగేదా అనిపించేది. ఆ ఊహ రాగానే అతని గుండెలు కలిసినట్టు అయ్యేది. అన్నింటికంటే అతని హృదయాన్ని అతి నిర్దయగా చీల్చివేస్తున్న ఆలోచన తన ప్రేమ స్వప్నని ఆపలేకపోయిందేమోనని. నేను స్వప్నకి ఇవ్వవలసినంత ప్రేమ ఇవ్వలేకపోయానేమో అంటూ అతని ఆలోచనలో పడేవాడు. స్వప్న బ్రతికి లేదు, చచ్చిపోయింది అని అనుకుంటేనే అతనికి మనశ్శాంతి ఉండేది. స్వప్న బ్రతికుంటే ఎక్కడుంది, ఏదైనా బాధలో చిక్కుకుని అలమటించటం లేదు కదా అనిపించేది. ఈ ఊహ రాగానే అతని కళ్ళ ముందు అత్యాచారాలకు గురైన స్త్రీలు, అమ్మకానికి లోనైన అమ్మాయిలు, వేశ్యావాటికల్లో చిక్కుపడిన ఆడవాళ్ళు గుర్తుకొచ్చారు. నో నో, స్వప్న అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదు. స్వప్న చచ్చిపోయి ఉంటుంది, తప్పకుండా చచ్చిపోయే ఉంటుంది అనుకునేవాడు. ఈ 3.5 సంవత్సరాల నుంచి అతను మానసికంగా ఒంటరిగా కృంగిపోయినట్లుగానే ఉండిపోయాడు. ఈ సంఘం కోసం, ఇందులో ఉన్న మనుషుల కోసం అతను ఎన్నో చేస్తూనే ఉన్నాడు. తన జీవితం ఇంకా అలాంటి సేవలకే అంకితం అనుకోసాగాడు. అయినా అతనికి తృప్తి కలగడం లేదు. భరించలేని ఒంటరితనం అతన్ని మహమ్మారిలా పీక్కు తింటూనే ఉంది. సుధీర్ లేచి గదిలో పచార్లు చేయసాగాడు.
అసలు కొంతమంది జీవితాలు ఎందుకని ఇట్లా అధోగతిలో ఉంటాయి? అన్నీ ఉన్నా ఏమీ అనుభవించలేని దీనత్వం ఆ జీవితాలని కృంగదీస్తూ ఉంటుంది. అతను వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతను స్వప్నని మర్చిపోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. చివరికి చివరికి ఇంకో స్త్రీని ఈ శరీరానికి అలవాటు చేస్తేనైనా స్వప్న ఆలోచనలు మాసిపోతాయేమోనని ఒక అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. రూపా అని లెక్చరర్గా చేస్తోంది. ఆ అమ్మాయి పెళ్ళైన ఏడాదికే భర్తకు మరో యువతితో సంబంధం ఉందని తెలిసింది. రూప చదువుకున్న పిల్ల, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములకి పరపతుంది, డబ్బు ఉంది. రూప ఆ వ్యక్తితో సరిపెట్టుకోలేదు. ధైర్యంగా తన జీవితాన్ని విడదీసుకుంది. డైవర్స్కి అప్లై చేసింది. రూప తండ్రి నారాయణమూర్తి సుధీర్ తండ్రికి స్నేహితుడే. ఆయన రూప కేసు సుధీర్కి అప్పచెప్పాడు. సుధీర్ పెళ్లి వృత్తాంతం గురించి రూప ఆ నోట ఈ నోట వినింది. మొదటి చూపులోనే సుధీర్ రూపకు నచ్చాడు. స్వప్న ఎలాగూ చచ్చిపోయింది. అతను రెండో వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. రూప ఆ సాకుతో ఇంటికి తరచుగా వచ్చేది. సుధీర్ని ఒక్కోసారి తన ఇంటికి పిలిపించేది. రూపమే కాదు, చతుర్రాలు కూడా. అతన్ని స్వప్న ప్రసంగం ఎత్తి ఎంతో సానుభూతిగా మాట్లాడేది. రాను రాను సుధీర్కి రూప దగ్గరగా మాట్లాడటం హాయిగా ఉండేది. అతని మనసు కూడా ఆలోచించేది. నేను రూపను పెళ్లి చేసుకుంటే స్వప్నని మర్చిపోగలనేమో. ఒకరోజు రూప చేత సంతకాలు పెట్టించాలి. సుధీర్ని కోర్టు నుంచి ఇంటికి వెళుతూ తన ఇంటికి వచ్చి ఆ సంతకాలు తీసుకువెళ్ళమని రూప ఫోన్ చేసింది. రూప జ్వరంగా ఉందని, అందుకని తాను రాలేనని అంది. సుధీర్ కోర్టు నుంచి రూప ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు బాగా వర్షం పడుతోంది. సుధీర్ వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కేసరికి రూప తనే వచ్చి తలుపు తీసింది. తల్లి తండ్రి లేరు, ఊరు వెళ్ళారు. అన్నా వదిన సినిమాకి వెళ్ళారు. రూప ఒక్కతే ఉంది. సుధీర్ని చూడగానే అయ్యయ్యో తడిసిపోయారే, రండి రండి అంది. సుధీర్ లోపలికి వచ్చాడు. కాగితాలు తీసిస్తుంటే రూప వారిస్తూ, ఆ వ్యవహారాలన్నీ తర్వాత, ముందు తల తుడుచుకోండి, వేడివేడి టీ ఇస్తాను తాగుదురు గాని అంది. పెద్దగా తడవలేదు, కాస్త జల్లుబడిందంతే మొహమాటంగా అన్నాడు. రూప అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. తువాల్తో తిరిగి వచ్చింది. తల తుడుచుకోండి, ఇప్పుడు జలుబు చేస్తే నాకే నష్టం, ఎల్లుండి కోర్టులో నా కేసు ఉంది కదా అంది. అతను తువాలు పక్కన పడేస్తుంటే, అబ్బా మీ క్రాఫ్ ఏం చెడిపోదు, దువ్వెనిస్తాను దూకుందురు గాని అంది. సుధీర్ తువాలు తీసుకుని తుడుచుకున్నాడు. అతని కళ్ళ ముందు ఓ రోజున ఇలాగే తన కోర్టు నుంచి వచ్చేటప్పుడు వానలో తడిసి ఇంటికి వచ్చిన వైనం గుర్తుకొచ్చింది. అబ్బా చలి చలి లేకపోయినా వణుకుతూ సోఫాలో పడుకున్నాడు. స్వప్న పరిగెత్తుకు వెళ్ళి తువాలు తెచ్చి అతను తల తుడిచింది. అతను స్వప్న తువాలతో తుడుస్తుంటే పొట్టలో తలదాచుకున్నాడు. స్వప్న అతని షర్టు గుండీలు విప్పి షర్టు తీసివేసింది. అబ్బా చలి స్వప్నని మీదికి లాక్కుంటూ అన్నాడు. ఒక్క క్షణం వదిలితే నేను వేడివేడి కాఫీ ఇస్తాను అంది. నాకేం అవసరం లేదు, వెచ్చగా ఇలాగే బాగుంది స్వప్న గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు. కాసేపు అలాగే ఉండిపోయిన స్వప్న అతనిలోని ఉద్రేకం గమనించి విడిపించుకుని లేవబోయింది. కానీ అతను వదలలేదు. స్వప్న పెనుగులాడింది. అతని చేతులు ఇంకా బిగిసినాయి. అరే వదలమంటుంటే బ్రతిమలాడింది. చలిగా ఉందమ్మా తను కూడా బ్రతిమలాడాడు. స్వప్న అతనికి చక్కలి గింతలు పెట్టింది. అతను వదలబోయి మళ్లీ చేజిక్కించుకున్నాడు. ఆ పెనుగులాటలో ఇద్దరూ క్రింద కార్పెట్ మీదకి పడ్డారు. స్వప్న లేవబోయింది. అతను వదలలేదు. స్వప్న, నా స్వప్న. అతని చేతుల్లో గొంతులో కూడా కట్టలు తెంచుకున్న కోరిక కనిపిస్తోంది. సుధీర్ హఠాత్తుగా లేచాడు. స్వప్నని చేతుల్లోకి లేవ తీసుకున్నాడు. తీసుకువచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టాడు. స్వప్న మొదట విడిపించుకోవాలని ప్రయత్నం చేసినా తర్వాత లొంగిపోయింది. ఆ లొంగుబాటులో తీయదనం ఉంది, చెప్పలేని ఆనందం ఉంది. ఈ సర్వప్రపంచం అతను తానే అయిన ఏకత్వం ఉంది. గంట తర్వాత అతను కాఫీ తాగుతూ స్వప్నను చేయి పట్టి దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. స్వప్న, బాధ పెట్టానా? బాధ కాదా? కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తే జబ్బు చేయదా? భార్య దగ్గర సమయం దొరకాలి, కానీ సందర్భం ఏమిటో. ఆకలి వేస్తున్నవాడు అన్నం ఎప్పుడైనా తినవచ్చు, జబ్బు చేయదు కొంటిగా చూస్తూ అన్నాడు. స్వప్న అతని దగ్గరగా వచ్చింది. అతని తలని చేతులతో పట్టుకుని గుండెలకు హత్తుకుంటూ, నేను చాలా అదృష్టవంతురాలిని కదూ, ఒక్కోసారి నా అదృష్టం చూస్తే నాకే భయం వేస్తోంది అంది. ఎందుకని స్వప్న? ఏ మనిషికైనా ఊహించని సంపద దొరికితే ఎలా ఉంటుందో చెప్పండి. మీ ప్రేమ చూస్తే ఒక్కోసారి ఎంతో ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి అంతే భయం కూడా వేస్తుంది. భయమా? అవును. ఎప్పుడైతే మీ ప్రేమకు దూరం అవుతానో అప్పుడు ఈ స్వప్న బ్రతకదు. ఛీ, ఏం మాటలవి? అతను స్వప్నని గబాలను దగ్గరకు తీసుకుని నోరు మూసేశాడు. అదేమిటి నా నోరు మూసేస్తున్నారు?
రూప అతని చేతులు తప్పించుకుంటూ అంది. సుధీర్ గబాలన రూపను వదిలేసి లేచి నిలబడ్డాడు. అతను కంగారుగా, సారీ సారీ రూపా, నేను పరధ్యాసగా ఉన్నాను అన్నాడు. అంత క్షమార్పణ చెప్పాల్సినంత తప్పు మీరేం చేయలేదులేండి అంది నవ్వుతూ. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టిస్తే నేను వెళతాను. వెళుదురు గాని కూర్చోండి. నేను వెళ్ళాలి, పనుంది. అతని ముఖం ఎర్రగా కంది ఉంది. అయితే నేను సంతకాలు పెట్టను. మీరు కూర్చుని కాఫీ త్రాగి కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత పెడతాను, సరేనా? కూర్చోండి. రూప అతను చేయి పట్టి లాగి కూర్చోబెట్టింది. ఇప్పుడే ఒక్క క్షణం టీ తెస్తాను అని లోపలికొచ్చింది. రూపలో అంగాంగం పులకించినట్టుగా ఉంది. అతను ఎంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు, ఎంత ప్రేమగా చూశాడు. ఆ చేతివేళ్ల స్పర్శ ఎంత హాయిగా ఉంది. ఏడాది కాలం దాంపత్య జీవితంలో భర్త దగ్గర ఏనాడూ ఇలాంటి స్వర్గం రుచి చూసి ఎరగదు. రూప ప్లేట్లో పకోడీలు, యాపిల్ ముక్కలు, బిస్కెట్సు తెచ్చింది. ఇవన్నీ ఎందుకు? టీ చాలు. మీరొస్తారని నేను స్వయంగా చేశాను. వద్దంటే మీకు పాపం వస్తుంది. మీకు జ్వరంగా ఉందని అన్నారే? జ్వరం వంక అని ఇంకా తెలియలేదా? పక్కున నవ్వింది. మీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలని అనిపించింది, అందుకే ఇంట్లో ఎవ్వరూ లేరని పిలిచాను. రూప అతని దగ్గరగా వచ్చి హఠాత్తుగా పక్కన కూర్చుని అతని భుజం మీద తలవాల్చుకుని కళ్ళు మూసుకుంది. నేను చాలా అదృష్టవంతురాలిని కదూ అంది. అతను నిటారుగా అయ్యాడు. మీ ప్రేమ లభించటం మామూలు సంగతి కాదు. నాకు నా మనసు తెలపటం భయం అనిపించింది, కానీ ఇంత క్రితం మీరు చూపిన చొరవ చూసిన తర్వాత. అతను రూపని వదిలించుకుని గబాలన లేచాడు. రూపా, నా వల్ల పొరపాటు అయిందని ఇందాకే చెప్పాను. సారీ, వెరీ వెరీ సారీ. నేను పరధ్యాసగా ఉన్నాను. వేరే వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాను. ఆ కాగితాల మీద సంతకాలు పెట్టి రేపు పంపించండి. వస్తాను. అతను గిరుక్కున వెనక్కి తిరిగి వడివడిగా వేస్తున్న అడుగులతో వెళ్ళిపోయాడు. అతను ఎలా ఇంటికొచ్చి పడ్డాడో అతనికే తెలియదు. అతని శరీరం కంపిస్తోంది, మైలపడినట్టుగా ముడుచుకుపోతుంది. అతను స్నానం చేసొచ్చాడు. స్వప్నకు అంకితమైన ఈ శరీరం ఇంకో వ్యక్తి స్పర్శ కూడా భరించలేదని ఈనాడు తెలిసొచ్చింది. తనెంత తెలివి తక్కువ ఆలోచన చేశాడో అతనికిప్పుడు తెలిసొచ్చింది. స్వప్న ఎక్కడికి వెళ్ళలేదు. అతను గుండెల మీద అరచేత్తో రాసుకుంటూ అనుకున్నాడు, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. సారీ స్వప్న, ఐఆమ్ వెరీ సారీ అనుకోసాగాడు. ఆ మర్నాడే రూప కేసుని తన తోటి లాయర్ అయిన రమేష్కి ఇచ్చాడు. ఈ మాట తెలియగానే రూప ఫోన్ చేసింది. కేసు రమేష్కి ఇచ్చారుట. నా వల్ల జరిగిన పొరపాటు ఏమిటో చెప్తారా? పొరపాటు నా వల్లనే జరిగింది రూప. దానికి క్షమార్పణ చెప్పుకోవడమే ఈ నిర్ణయం అన్నాడు తను. ఓకే. రూప ఠపీమని ఫోన్ పెట్టేసింది. ఈ సంఘటన జరిగిన 6 నెలలకే రూపకు డైవర్స్ దొరికింది. రమేష్ని పెళ్లి కూడా చేసుకుంది. సుధీర్కి ఒక పెద్ద ప్రమాదం నుంచి తను రక్షింపబడినట్టుగా అయింది. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 12వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటానండి.